హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బెస్ట్ కాలేజెస్ ఏంటనేవి తెలుసుకుందాం. ఇందులో కొన్ని స్టేట్ వైడ్గా బెస్ట్ కాలేజెస్ అండ్ ఇంకొన్ని నేషనల్ వైడ్గా బెస్ట్ కాలేజెస్. ఈ కాలేజెస్లో బోత్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉంటాయి. నేను ఇందులో రెండు కలిపి చెప్తాను, బట్ ఏది ప్రైవేట్ ఏది గవర్నమెంట్ అన్నది మాత్రం మెన్షన్ చేస్తాను. ఈ కాలేజెస్ ఎవరికి సూట్ అవుతాయి అంటే ఎవరైనా సరే ఓన్ స్టేట్లో చదువుకోవాలి, అది గవర్నమెంట్ సీటు వచ్చినా సరే లేదా మనీ పే చేసి ప్రైవేట్లో జాయిన్ అవ్వాలనుకున్నా సరే మన తెలుగు స్టేట్స్లో మంచి ఎడ్యుకేషన్ కావాలనుకునే వారికి ఈ కాలేజెస్ అయితే సూట్ అవుతాయి. మీరు మన స్టేట్లో చదువుకోవాలంటే ఇంకా టాప్లో అయితే ఇవే ఉంటాయి. ఇంకా కాదనుకుంటే వీటి తర్వాత నెక్స్ట్ లెవెల్లో వేరే బెస్ట్ ఏవైతే ఉంటాయో సో వాటిలో అయితే జాయిన్ అవ్వచ్చు. అవి కూడా తెలుసుకోవాలనుకుంటే నేను నెక్స్ట్ వీడియోస్లో ఎంసెట్ కౌన్సిలింగ్కి ఏ కాలేజెస్ చూస్ చేసుకోవాలి అని అయితే వీడియో చేస్తాను. అందులో చూస్తే మీకు వీటి తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏమున్నాయి అన్నది అయితే తెలుస్తుంది. అండ్ ఇప్పుడు చెప్పే వాటిలో కొన్ని నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, కొన్ని కాలేజెస్కి స్టేట్ లెవెల్ ఉంటాయి, కొన్ని కాలేజెస్కి యూనివర్సిటీ లెవెల్ అండ్ ఇంకా కొన్ని అయితే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేకుండా డైరెక్ట్ ఫీ పే చేసి జాయిన్ అవ్వగలిగే ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా బెస్ట్ కాలేజెస్ ఇన్ తెలుగు స్టేట్స్లో ఫస్ట్ కాలేజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్. అఫ్కోర్స్ ఏ స్టేట్లో అయినా ఐఐటీస్ ఉన్నాయంటే ఆ స్టేట్లో మ్యాక్సిమం ఆ కాలేజెస్ టాప్లో ఉంటాయి. ఈ కాలేజ్ వచ్చేసి తెలంగాణలోని సంగారెడ్డిలో ఉంటుంది. ఈ కాలేజ్ రెండు తెలుగు స్టేట్స్లో టాప్ కాలేజ్. ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే జేఈతో మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది, అది గ్రాడ్యుయేషన్కి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే అందరికీ తెలిసిందే గేట్ ఎగ్జామ్తో అయితే జాయిన్ అవ్వాలి. తెలుగు స్టేట్స్లో మాత్రమే టాప్ కాదు, ఇండియాలో ఉన్న ఓవరాల్ బెస్ట్ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఒకటి. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. యూనివర్సిటీ హైదరాబాద్ వచ్చేసి గవర్నమెంట్ యూనివర్సిటీ. ఈ కాలేజ్ హైదరాబాద్లోని లింగంపల్లిలో ఉంటుంది. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కాలేజ్ ఇన్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. ఇందులో జాయిన్ అవ్వాలంటే చాలా రకాల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, లైక్ సియూఈటీ, జేఈ మెయిన్స్, సిఈఈడి, జిఏటిఈ, సిఏటి, యూజీసీ ఇలా ఇంకా కూడా ఉంటాయి. ఇలాంటి కాలేజ్ని కన్సిడర్ చేయొచ్చా అంటే మీకు ఇందులో సీట్ వస్తే కనుక ఖచ్చితంగా మంచి ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ, ఇదే కేఎల్ యూనివర్సిటీ. ఈ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఉంటుంది. ఇది కంప్లీట్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ. ఈ కాలేజ్ కూడా తెలుగు స్టేట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైవేట్ కాలేజ్. సో ఇందులో జాయిన్ అవ్వాలంటే ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. అండ్ ఇందులో మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా రాయడానికైతే ఉంటుంది, అదే KLEEE అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, NIT వరంగల్. ఈ కాలేజ్ వచ్చేసి తెలంగాణలోని వరంగల్లో ఉంటుంది. నిజానికి ఈ కాలేజ్ వరంగల్లో ఉండదు, హనంకొండలో ఉంటుంది. హనంకొండ కలెక్టరేట్ పక్కన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. నిజానికి కలెక్టరేటే NIT పక్కన ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇతనేంటి ఇలా వెరైటీగా చెప్తున్నాడు అనుకోవద్దు, ఎందుకంటే ఇది మా దగ్గరలోనే ఉంటుంది. నేను చిన్నప్పటి నుండి ఈ కాలేజ్ని చూస్తున్నాను అండ్ కొన్నిసార్లు లోపలికి కూడా వెళ్ళాను. ఆ కాలేజ్ని చూసినప్పుడు నాకు నిజంగా అనిపించేది బాగా కష్టపడి చదువుకొని అలాంటి కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని, బట్ అదైతే అవ్వలేదు. ఎనీహౌ మనం అవుట్ ఆఫ్ ది టాపిక్ వెళ్ళిపోతున్నాం. NIT వరంగల్లో జాయిన్ అవ్వాలంటే జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్తో మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది, అండ్ పీజీతో అయితే ఇంక గేట్ రాయాల్సిందే. ఈ కాలేజ్ ఎంత మంచిది అంటే చాలా వరకు జేఈ ఆస్పిరెంట్ స్టూడెంట్స్కి కొన్ని ఐఐటీస్ కంటే కూడా NIT వరంగల్ని వాళ్ళ ఫస్ట్ చాయిస్గా తీసుకుంటారు. ఇఫ్ మీలో ఎవరైనా జేఈలో మంచి ర్యాంక్ వస్తే కనుక ఖచ్చితంగా ఇలాంటి కాలేజ్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ వచ్చేసి తెలంగాణలోని హైదరాబాద్ సిటీలో ఉంటుంది. ఈ కాలేజ్ వచ్చేసి ప్రాపర్ పబ్లిక్ యూనివర్సిటీ. ఇందులో జాయిన్ అవ్వాలంటే TS, MSET, OU సెట్ లాంటి టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. ఈ కాలేజ్ గురించి సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. MSET అండ్ ESETలో ఏ ర్యాంక్ వచ్చినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ కాలేజే ఉంటుంది. ఇందులో సీట్ రావాలనేది తెలంగాణలో చాలామంది స్టూడెంట్స్కి ఒక డ్రీమ్ లాంటిది. అండ్ ఉస్మానియాకు ఉన్న ట్రాక్ రికార్డ్ కూడా నార్మల్గా ఉండదు. అంతెందుకు ఇప్పుడు మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని బెస్ట్ కాలేజెస్ అని 2 డిఫరెంట్ స్టేట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే కూడా దానికి ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఒక రీజన్. అండ్ చాలా వరకు తెలుగు వాళ్ళకి అదొక ఎమోషన్ కూడా. నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. ఆంధ్ర యూనివర్సిటీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉంటుంది. తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ ఎలాగో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనివర్సిటీ అలాగా. ఇది కూడా ప్రాపర్ పబ్లిక్ యూనివర్సిటీ. పబ్లిక్ యూనివర్సిటీ అంటే గవర్నమెంట్ యూనివర్సిటీ అని అర్థం. ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే CUET, AP MSET, AP ESET ఫర్ డిప్లొమా స్టూడెంట్స్ అండ్ యూనివర్సిటీకి సంబంధించిన సపరేట్ ఎగ్జామ్ AUEET, AUCET అనే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే రాయాలి. అండ్ పీజీ అయితే యాజ్ యూజువల్గా గేట్ ఎగ్జామ్ అండ్ PG సెట్ ఎగ్జామ్
ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ జస్ట్ యూనివర్సిటీస్ మాత్రమే కాదు, ఈ యూనివర్సిటీస్ కింద కొన్ని వేల కాలేజెస్ ఉంటాయి. తెలుగు స్టేట్స్లో ఈ కాలేజెస్ చాలా బెస్ట్ అండ్ చాలా మంచి స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీస్ కూడా. బట్ చాలా వరకు చెప్పేది ఏంటంటే ఈ యూనివర్సిటీస్ అప్డేట్ అవ్వట్లేదు, ఎలా ఉన్నాయో అలాగే ఉండిపోతున్నాయి అంటున్నారు. బట్ అవి ఎలా ఉన్నా కూడా వాటికి ఉన్న క్రేజ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అంతే. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, IIIT హైదరాబాద్. ఈ కాలేజ్ వచ్చేసి తెలంగాణలోని హైదరాబాద్లో ఉంటుంది. చాలామంది ఇది గవర్నమెంట్ అనుకుంటారు, బట్ అవి వేరు ఇది వేరు. గవర్నమెంట్ IIITs అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. గవర్నమెంట్ IIITs మన తెలుగు స్టేట్స్లో జస్ట్ 4 మాత్రమే ఉంటాయి. అవి IIIT న్యూజివీడు, IIIT ఇడుపులపాయ, IIIT శ్రీకాకుళం అండ్ IIIT బాసరా. IIIT బాసరా అంటే గుర్తుకు వచ్చింది, మా స్కూల్లో ఉన్నప్పుడు నేను చదివింది ZPHS స్కూల్లో. అప్పుడు IIIT బాసర్లో సీట్ వచ్చిందంటే ఇంక వాళ్ళు అచీవర్స్, ఇంక వాళ్ళ లైఫ్లో సెటిల్ అయినట్టే అనుకునేవాళ్ళు. నిజానికి 10th వరకు నా పర్సెప్షన్ కూడా అలాగే ఉండేది. సో ఇప్పుడు చెప్పిన 4 కాలేజెస్ మాత్రమే గవర్నమెంట్ IIITs. IIITలో జాయిన్ అవ్వాలంటే UGEE అండ్ JEE మెయిన్స్తో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు, బట్ చాలా మంచి కాలేజ్. ఫీ ఎఫోర్డ్ చేయగలిగితే కనుక చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మీకు తెలుసు, మనకు మంచి ఎడ్యుకేషన్ కావాలంటే ఇండియాలో 2 దారులు ఉంటాయి. ఒకటి మంచి ర్యాంక్ తెచ్చుకుంటే లేదా ఎక్కువ ఫీ పే చేస్తే మాత్రమే మనకు మంచి కాలేజెస్ వస్తాయి. అండ్ అది కాకుండా మూడోది ఏదైనా ఉందంటే ఇంకా అప్పుడు మనం ఎడ్యుకేషన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిందే. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, దీనినే SV యూనివర్సిటీ అని కూడా అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఉంటుంది. ఇది వచ్చేసి గవర్నమెంట్ యూనివర్సిటీ. ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే SVU EET అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ ఇందులో గ్రాడ్యుయేషన్కి AP MSET అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి PG సెట్తో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇది గవర్నమెంట్ కాలేజ్ అనే కంటే కూడా ట్రస్టీ కాలేజ్ అనడం మంచిది. ఎందుకంటే ఈ కాలేజ్ మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే TTD వాళ్ళు ఫండింగ్ చేస్తూ ఈ కాలేజ్ని రన్ చేస్తున్నారు. అండ్ ఇందులో ఫీజు ఉండదు, బట్ MSET ర్యాంక్ మాత్రం 5000 వరకు ఉంటే ఇందులో సీట్ కోసం ఆశలు పెట్టుకోవచ్చు. అంత మంచి కాలేజ్ ఇది. అండ్ సీట్ రావాలంటే మనం వెళ్ళాలనుకుంటే సరిపోదు, ఆ శ్రీనివాసుడు కూడా పిలవాలని అక్కడ వాళ్ళు అనుకుంటారు. నెక్స్ట్ విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్, దీనినే విజ్ఞాన్ యూనివర్సిటీ అని కూడా అంటారు. ఈ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు డిస్టిక్ వడ్లముడిలో ఉంటుంది. ఇది ప్రాపర్ ప్రైవేట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఈ యూనివర్సిటీకి సంబంధించిన VSAT అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే ఇంకా MSET లాంటి ఎగ్జామ్స్తో కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్స్ వల్ల ఏంటంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ కానీ లేదా ఫీ కన్సెషన్, స్కాలర్షిప్స్ లాంటివి అయితే ఉంటాయి. సో అప్పుడు మీకు ఫీ అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ నేను ఈ కాలేజ్ని డైరెక్ట్ విజిట్ చేసి కూడా రివ్యూ ఇచ్చాను. ఆ వీడియో నా ఛానల్లో ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ విజ్ఞాన్ యూనివర్సిటీ కంబైన్డ్ స్టేట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ. ఇన్ఫ్యాక్ట్ ఈ కాలేజ్ నాకు పర్సనల్గా ఫస్ట్ చాయిస్. నెక్స్ట్ ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు. ఈ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఉంటుంది. ఈ కాలేజ్ 2 తెలుగు స్టేట్స్లో బెస్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. చాలామంది BSc అగ్రికల్చర్ అండ్ MSc అగ్రికల్చర్ చేయాలనుకునే స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ వాళ్ళకి IITs NITs లాగా వీళ్ళకి ఒక డ్రీమ్ కాలేజ్ లాంటిది. ఇందులో జాయిన్ అవ్వాలంటే AP MSET అగ్రిసెట్ అండ్ ICAR లాంటి ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్స్ వస్తే మాత్రమే ఇందులో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆచార్య NG రంగా యూనివర్సిటీ ఒకటే కాదు, ఈ యూనివర్సిటీకి అఫిలియేటెడ్గా ఇంకో 3 బెస్ట్ అగ్రికల్చరల్ కాలేజెస్ ఉంటాయి. అవే గుంటూరు డిస్టిక్లోని అగ్రికల్చరల్ కాలేజ్ బాపట్ల, శ్రీకాకుళం డిస్టిక్లోని అగ్రికల్చర్ కాలేజ్ నైరా, ఈస్ట్ గోదావరి డిస్టిక్లోని అగ్రికల్చర్ కాలేజ్ రాజమండ్రి. ఇఫ్ మీలో ఎవరైనా లేదా మీకు తెలిసిన ఎవరైనా అగ్రికల్చర్ వైపు వెళ్ళాలనుకుంటే ఇవి చాలా మంచి చాయిస్ అవ్వచ్చు. నెక్స్ట్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, దీనినే గీతం యూనివర్సిటీ అని కూడా అంటారు. ఇది ప్రాపర్ ప్రైవేట్ యూనివర్సిటీ. ఇది ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో ఉంటుంది. చాలా వరకు అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి బోత్ తెలుగు స్టేట్స్లో ఇదొక మంచి చాయిస్. మెయిన్లీ MBAకి తెలుగు స్టేట్స్లో ఇదొక మంచి చాయిస్ అని కూడా అంటారు. ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే GAT అంటే గీతం అడ్మిషన్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. బట్ ఇందులో మీకు ఎలాంటి ర్యాంక్ వచ్చినా ఫ్రీ ఉండదు, కానీ ఫీజు అయితే చాలా వరకు తగ్గుతుంది. అండ్ గీతం కల్చర్ గురించి చాలా వరకు వేరుగా అనుకుంటారు, బట్ అలా ఏమి ఉండదు. మనం చదువు పరంగా చూసుకున్నా లేదా లైఫ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచి కాలేజ్. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ, ఇదే JNTU కాకినాడ. ఇది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఉంటుంది. ఇది ప్రాపర్ గవర్నమెంట్ యూనివర్సిటీ అండ్ టెక్నికల్ కాలేజెస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ. JNTU కాకినాడ సింగిల్ కాలేజే కాదు, ఈ కాలేజ్కి అఫిలియేటెడ్గా స్టేట్లో చాలా టెక్నికల్ కాలేజెస్ ఉన్నాయి. AP MSET అండ్ ESETలో బీటెక్ చదివే స్టూడెంట్స్కి
టాప్ ర్యాంకర్స్ చాయిస్ ఈ జేఎన్టీయు కాకినాడ. అండ్ ఇందులో జాయిన్ అవ్వాలంటే ఏపీ ఎంసెట్ అండ్ ఏపీ ఐసెట్లో మంచి ర్యాంక్స్ వస్తే మాత్రమే ఇందులో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ శ్రీ రాజేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ. అర్థం కాలేదు కదా, సో అదే ఎస్ఆర్ యూనివర్సిటీ. ఈ కాలేజ్ వచ్చేసి తెలంగాణలోని వరంగల్ డిస్టిక్లో ఉంటుంది. ఇది ప్రాపర్ ప్రైవేట్ యూనివర్సిటీ. ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఎస్ఆర్ ఎస్ఏటి జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్తో కూడా అడ్మిషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇందులో ఫీ కూడా ఎక్కువే ఉంటుందని చెప్తారు. ఈ యూనివర్సిటీ మా దగ్గరే ఉంటుంది. సో నేను ఇందులో అందరికీ తెలిసిండి కాకుండా నేను విన్న కొన్ని విషయాలు అయితే చెప్తాను. డిస్క్లైమర్ ఏంటంటే ఇవి నేను విన్నవి మాత్రమే, ఇవి నిజమా కాదా అన్నది నాకు తెలీదు. బట్ ఏంటంటే చాలా రిపీటెడ్ టైమ్స్ అయితే విన్నాను. అవి ఏంటంటే వరంగల్ డిస్టిక్లో ఇంటర్మీడియట్ అండ్ ఇంజనీరింగ్కి ఎస్ఆర్ కాలేజెస్ బెస్ట్ అంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించి మా డిస్టిక్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాలేజ్ ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్. మనలో చాలా మందికి తెలిసిన బెస్ట్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏంటంటే చాలా వరకు తెలుగు పీపుల్కి తెలిసింది అండ్ అన్ని డిస్టిక్లో ఫేమస్ అయినవి నారాయణ అండ్ శ్రీ చైతన్య కాలేజెస్. అలాంటిది ఆ కాలేజెస్ వరంగల్లో లేకపోవడానికి రీజన్ కూడా ఎస్ఆర్ కాలేజెస్. నాట్ ఓన్లీ కాలేజెస్, ఈవెన్ స్కూల్స్లో కూడా వరంగల్లో ఎస్ఆర్ స్కూల్స్ వన్ ఆఫ్ ది టాప్. సో ఇవి గైస్ రెండు తెలుగు స్టేట్స్లో ద బెస్ట్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్న కాలేజెస్. అండ్ చాలామంది ఇంటర్మీడియట్ కాలేజెస్ గురించి అయితే అడిగారు. సో అది మనం కన్సిడర్ చేయడానికి చాలా క్రైటీరియాస్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. బట్ నేను కొన్ని బెస్ట్ ఏంటనేవి అయితే నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. బట్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అయితే ఇవి చాలా మంచి కాలేజెస్ ఫర్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలిపి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇఫ్ కామెంట్లో రిప్లై ఇవ్వలేకపోతే సపరేట్ వీడియో కూడా చేస్తాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది, అలాగే యూజ్ అవుతుంది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.